నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజిద్దాం. తెలంగాణ ఉద్యమనంగానే హైదరాబాద్కి వచ్చేసరికల్లా ఒక ఎత్తు, ఉద్యోగులు అనగానే ఒక ఎత్తు. అలాగే చూసినట్టు మరి ఉద్యమం జరుగుతున్నంతసేపు కూడా ఉరుతలో ఇచ్చినటువంటి అలా మొట్టమొదటి తెలంగాణ శాసన మండలి మరి చైర్మన్గా పనిచేసినటువంటి స్వామిగౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ చేసిన సందర్భంలో కూడా రికార్డు స్థాయిలో గెలిచినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వారితో ఉన్నాము. వారిని మరి కొనసాగి తెలుసుకుందాం. హ్యాపీ సంక్రాంతినా? సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది ఫీల్డ్? ఈ రాజకీయాలు ఎన్ని రోజులు చూసినా కొత్తగా అనిపించేది ఏం లేదు. రాజకీయాలు పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, కలయికలను బట్టి మారుతూ ఉంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం టేక్ ఓవర్ చేస్తారు, రాత్రికి ఏం టర్న్ అవుతుందో తెల్లారి ఊహించలేం. కాబట్టి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా జాతీయ పార్టీగా మారింది. జాతీయ పార్టీగా మారినటువంటి మా పార్టీ రేపు ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి జనాలంతా ప్రధానమైన మొదటి సభ ఎప్పుడు అంటే అది ఖమ్మంలో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి భారత రాజకీయాల్లో ఒక నూతన ఆలోచన విధానాన్ని తీసుకురావాలనేది గౌరవనీయులు కేసీఆర్ గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా వారు పనిచేస్తూ ఉన్నారు. అయితే చాలామంది అనొచ్చు, భారత రాష్ట్ర సమితి ఉన్న పలంగా ఎట్లా ఫీల్డ్లోకి వస్తుంది, ఎట్లా నెక్కు వస్తుంది అని అనేక మందికి డౌట్లు ఉంటాయి. నేను కాదని అంటలేను. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చినటువంటి పార్టీ కానివ్వండి, ఆ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా నిరుద్యోగ సమస్యను గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ప్రధానంగా ఈ దేశానికి ఏం అవసరం, ఈ దేశ ప్రజలు, యువకులు ఏం ఆలోచిస్తున్నారనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈనాడు మనం ఒక్కసారి ఆలోచించండి. కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయంటే నీటి చుక్కలేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, ఎడారి రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఎడారి రాష్ట్రాలకు భారతదేశంలో ఎన్నో వేల విలువైనటువంటి నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉంది. ఈ వృధాగా కలుస్తున్నటువంటి నీటిని ఆ రాష్ట్రాలకు మళ్లించడానికి ఈరోజు కూడా ప్రయత్నాలు జరగటం లేదు. అందువల్ల కేసీఆర్ గారు ఆలోచించేది ఏమిటి అని అంటే, హిమాలయాల నుంచి వస్తున్నటువంటి వాటరు అన్ని రాష్ట్రాలకు వచ్చే విధంగా మొత్తం రాష్ట్రాల మధ్యన నదుల అనుసంధానం జరగాలనేది వారి ఆలోచన. ఆ అనుసంధానం జరగటానికి కొన్ని రాష్ట్రాలు సహకరించవచ్చు, కొన్ని సహకరించకపోవచ్చు. అయితే సహకరించకపోవడం అనేది ఎక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుందంటే, అది పోతున్నటువంటి దారిలో కొన్ని లక్షల హెక్టార్ల భూమి పోయేటటువంటి అవకాశం ఉంది. లక్షల హెక్టార్ల భూమి పోతుంది, కానీ ఎన్ని వేల కోట్ల హెక్టార్లలో పంట పండుతుంది, ఎంత ప్రయోజనం జరుగుతుంది దేశ ప్రజానికానికి అనేది కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ రాష్ట్రాలను ఒప్పించగలిగే సత్తా ఉండాలి, వాళ్ళతో మాట్లాడి ఒప్పించగలగాలి. ఆ పని కేసీఆర్ గారు చేద్దాము, ఖచ్చితంగా నేను పనిచేస్తా అనే ఆలోచనతో వారు ఉన్నారు. అదేవిధంగా దేశంలో మనం చూస్తున్నాం, అసలు రైతుకు ఎవరైతే కష్టపడి హార్నిషలు పొలంలో పండుకొని, పాముల మధ్యన తేళ్ల మధ్యన పండుకొని పంటలు పండిస్తారో ఆ రైతుకు గిట్టుబాటు ధర రావటం లేదు. అసలు ఈ దేశంలో రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు గిట్టుబాటు ధర రాదు? ఒక్కసారి రైతు దగ్గర నుంచి మారిన తర్వాత దళారికి వచ్చినటువంటి డబ్బు రైతుకి ఎందుకు చేరదు? అసలు దళారీ ఎక్కడ కూడా కష్టపడాడు, మార్కెట్లో కూర్చుంటాడు, సరుకు కొంటాడు, అతను ఎంత రేటు అమ్మితే అంత రేటుకు నడుస్తుంది. కానీ అది ఆ రేటు రైతుకు అందడం లేదు, రైతు సంక్షేమం చూడటం లేదు. అందువల్ల ఈ దేశం రైతు దేశంగా మార్చాలని, ఈ రాష్ట్రాలన్నీ కూడా రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రాలుగా మార్చాలనేది కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. అట్లాగే రెండోది కూడా ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో ఉత్పాదక శక్తి తగ్గి మనం మిగతా రంగాల మీద ఆధారపడ్డాం. ఐటీ రంగం అవసరమే, కానీ ఉత్పాదకం అనేది, ఉత్పత్తి చేయటం అనేది మనం తగ్గిస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రాన్నైనా తీసుకోండి, ఇండస్ట్రీలు చూడండి తగ్గుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఇండస్ట్రీస్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సిన ఇండస్ట్రీస్ ఉన్నాయో గవర్నమెంట్ కంట్రోల్ చేయక ఇది మాతోటి అయితలేదని చెప్పి ఏకంగా వాటాలు అమ్మేసుకునే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం చేరుకుంటుంది.
దాని వాటాలు అమ్మటం కాదు, ఇంకా వాటాలు పెట్టి ఇండస్ట్రీస్ ఓపెన్ చేసి వాటిని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా భారత ప్రభుత్వానికి. అందువల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఈ దేశాన్ని బాగు చేయాలని ఒక ఆలోచనతో చేశారు. సరే, ఎంబడే ఇమ్మీడియట్గా సక్సెస్ కాకపోవచ్చు, ఆ తర్వాత పరిస్థితులను బట్టి పోయినా కొద్దిగా సక్సెస్ రావచ్చు అనేది వారి ఆలోచన. మనం ఈరోజు అన్ని విషయాల్లో ఆలోచిస్తే నిరుద్యోగ సమస్య కానివ్వండి, పారిశ్రామికరణ కానివ్వండి, రైతు రాజ్యాంగం మార్చాలనే విషయం కానివ్వండి, నిరుద్యోగులకు తగినటువంటి ఉపాధి చూపించాలనేది కానీ, ఇవన్నీ కూడా దేశాల మధ్యన ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సమస్యలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక రాష్ట్రంలో నక్సలిజం పెరిగిపోతుంది, ఒక రాష్ట్రంలో నిరుద్యోగము, ఇంకో రాష్ట్రంలో రైతు చనిపోవడము, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పరిస్థితి ఉంది, అందరిది ఒక సమస్య కాదు. అందువల్ల ఈ సమస్యలను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా గమనించేది కూడా, ఈరోజు వెనుకబడిన తరగతులను తీసుకుంటే బీసీ కమ్యూనిటీని ఒకసారి భారతదేశంలో తీసుకోగలిగితే తెలంగాణలో ఉన్నటువంటి ఒక కులం వెనుకబాటు ఉంటుంది, అదే కులానికి సంబంధించినటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించిన పక్క రాష్ట్రంలో వారు ఓసీలో ఉంటారు. అంటే వారు అధికంగా ఉన్నటువంటి వారికి ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. అదే సామాజిక వర్గానికి తెలంగాణ రిజర్వేషన్ ఉంటుంది, అదే సామాజిక వర్గానికి ఉత్తరప్రదేశ్లో ఉండదు. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ సమతుల్యం కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వాన్ని. దాని మీద సర్వే జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాలలో అనేక ఉద్యమాలు చేశాం, మనం చూస్తాం. మండల్ కమిషన్ చూసాం. మండల్ కమిషన్ ఆలోచన ఏంటి, ఈరోజు జరుగుతున్నది ఏంటి? భారత రాజ్యాంగాన్ని అవసరమైతే సవరణలు చేసుకొనైనా సరే ఈ భారతదేశ ప్రజానికానికి అవసరమైనవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న రాష్ట్రాల వల్ల ప్రయోజనం ఉంటుంది అన్నప్పుడు ఒకే రాష్ట్రం పెద్దరికం చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఉత్తర భారత్లో తీసుకోండి, నార్త్ ఇండియన్లో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒకే రాష్ట్రంలో కొన్ని వందల ఎంపీలు ఉండటం వలన అక్కడ అధికార పగ్గాలన్నీ కూడా అదే పార్టీలో ఉంటాం. అదే పార్టీని పార్లమెంటును శాసించడం, ఆ పార్లమెంట్ శాసించడంతో ఆ ప్రాంతం నుంచే ప్రధానమంత్రి కావటం జరుగుతూ ఉంది. మనం ఈరోజు గమనించదగ్గ అంశం, సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి ఎంతమంది ప్రధానులు వచ్చారు? ఇప్పుడున్నటువంటి మాననీయ గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు సౌత్ ఇండియా పర్యటించారు? సౌత్ ఇండియా మీద, డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద వారు ఏ విధమైన దృష్టి పెట్టారు? వారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇంకొక రాజధాని సౌత్ ఇండియాలో ఏర్పాటు చేయరు? బెంగళూరు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఇన్ని రాష్ట్రాలు, ఇక్కడ కేరళ ఉంది. ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి అవసరమైన నేపథ్యంలో ఆయుధ సంపత్తి ఉన్నటువంటి ఉత్తర భారతంలో మీరు చూడండి, ఈరోజు భారతదేశంలో ఒక్క మిసైల్ 500 కిలోమీటర్లు దాడి చేసేటటువంటి టార్గెట్ ఉన్న మిసైల్స్ శత్రు దేశాల వద్ద ఉన్నాయి. మీరు అంత టార్గెట్ లేనప్పుడు మీరు ఏర్పాటు చేశారు అక్కడ డిఫెన్స్ని. నేనేమంటున్నానంటే ఆ మిసైల్స్కు అందనంతటువంటి దూరంలో డిఫెన్స్కు ఉన్నటువంటి గోదాములు కానీ, డిఫెన్స్ సర్వీసెస్ కానీ అంత దూరంగా ఉండాలి. ఆలోచన కూడా ఈ ప్రాంతంలో ఉండాలి. ఆ దక్షిణ ప్రాంతంలో అది లేకపోవడం వలన మీరు ఉత్తర రేపు పొద్దున అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మనం నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయం కూడా భారత రక్షణ శాఖ మంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారు, ఇప్పుడున్న అధికార పార్టీ ఆలోచన చేసి సౌత్ ఇండియా కేంద్రంగా తీసుకొని ఎక్కడో ఒక దగ్గర అలాంటి డిఫెన్స్ను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా భారత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల చెప్పలేం రేపొద్దున భారత రాజకీయాల్లో మనం ఏ స్థాయిలో పార్టీ వెళ్తుంది వెళ్ళదు అనేది, కానీ ఈ ఆలోచనలు అనేది ప్రతి యువకుడి లోపల రావాల్సినటువంటి అవసరం ఉంది. సైన్స్ ఎంత ముఖ్యమో, ఐటీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం కూడా అంతే ముఖ్యం. ఐటీలో యాప్లతోటి వ్యవసాయాన్ని పంటలు పండించలేం. భూమిని దున్నడానికి టెక్నికల్ ఆలోచించు, దున్నడానికి కొత్త రకం ట్రాక్టర్ ఆలోచించు, మందులు చల్లడానికి ఇంకో టెక్నాలజీ ఆలోచించు. అంతే తప్ప చెట్లు లేకుండా, పండు లేకుండా, ఎత్తు లేకుండా పంటలు పండించేసి అభివృద్ధి చేస్తాము అని చెప్పి అనటం అనేది భావ్యమైన పద్ధతి కాదు. అందువల్ల ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం,
తెలంగాణను ఎంత చేయాలో అంత అభివృద్ధి చేశాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ పార్టీ మిగతా యువకులు ఆలోచిస్తారు, దేశం గురించి మనం ఆలోచించాలి అన్న ఉద్దేశంతో బహుశా వారు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. మరి ఆయన ఆలోచన విధానం సక్రమమే, కానీ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎంత మటుకు టేక్ ఓవర్ చేస్తారు మనం చూస్తున్నాం. డబ్బు రాజకీయాలు అయిపోయినాయి. డబ్బు లేనిది ఎవరు కూడా రాజకీయం గురించి మాట్లాడే అర్హత లేదు. అది ఒక క్వాలిఫికేషన్. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలన్నా కూడా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత ఉన్నది అనేది అదొక క్వాలిఫికేషన్ అయింది. అందువల్ల ఎంతమంది ఏ విధంగా తీసుకుపోతారనేది కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి. నేను మొన్న నాగపూర్ వెళ్ళాను, కామాటిపుర బొంబేకి వెళ్ళాను. ఆశ్చర్యమవుతుంది, కామాటిపురలో ఒక్క మీటింగ్కే దాదాపు నేను ఎవరికి తెలియదాడా, అలాంటి దగ్గర తెలంగాణ నుంచి వచ్చాడు, కేసీఆర్ పంపిస్తే వచ్చాడని చెప్పి ఒక సమావేశం పెడితే 7-8 వేల మంది ఆ సమావేశానికి వచ్చారు. అంటే తెలుగు మాట్లాడే పీపుల్స్ ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా తెలంగాణలాగా మేము కూడా అభివృద్ధి చెందాలి, తెలంగాణలాగా రైతు బంధు రావాలి, తెలంగాణలాగా మిగతా బంధులు మిగతా ఆదుకునేటటువంటి హస్తం మాకు కావాలి అనే ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి ఇటు కర్ణాటక బార్డర్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, మీరు ఆంధ్రలో కానీ, ఇటు మహారాష్ట్ర బార్డర్లో కానీ, తెలంగాణ చుట్టూన్నటువంటి అన్ని బార్డర్లలో భారత రాష్ట్ర సమితి తన తీవ్రమైనటువంటి ప్రభావం మాత్రం చూపిస్తుందని చెప్పి నేనైతే ఆలోచనతో ఉన్నాను. అటు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ తోటి బీజేపీకి జరిగే అవకాశం ఉంటుందా? కాదు, కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు చేసినటువంటి పార్టీ, అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇవి. దానికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో ఉండి వాటిని సాల్వ్ చేయలేకపోయిందనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. మోడీ గారు ఎంతసేపు చేసినా కూడా పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత, ఒక నూతన ఇండస్ట్రీ పాలసీ తెచ్చిన తర్వాత కూడా ఈరోజు మనము ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్లో, ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్లో, విశాఖ ఉక్కు లాంటి ఇండస్ట్రీస్లో మన షేర్స్ అమ్ముకుంటున్నాం. ఈరోజు మన షేర్స్, ప్రభుత్వం తన షేర్స్ తగ్గించుకోవడానికి కారణం ఏంటి? ఎక్కడే కానీ చూడండి, 3 పార్ట్నర్లు ఉంటే ఒక అతను వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు, నా షేర్స్ అమ్మేస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అతనికి ఆ ఇండస్ట్రీ అర్థం కాకపోవడం, దానివల్ల నాకు లాభం రాకపోవడం అని ఏదో ఒక ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. నేను ఈరోజు భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, షేర్లు మనం ఎందుకు అమ్ముతున్నాం? మన కంట్రోల్లో లేదనా, లేకపోతే ప్రభుత్వానికి దీనివల్ల నష్టం ఉందనా? అటువంటి అప్పుడు దాన్ని యాక్షన్లో మన షేర్స్ అమ్మేయటము అంటే మరి కొనటానికి ఎట్లా లాభాలు వస్తున్నాయి? అంటే ఇదంతా ఒక పకడ్బందీ ప్రణాళిక. కాబట్టి మనం షేర్స్ అమ్మడం ముఖ్యం కాదు, అందులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ముఖ్యం. అది నువ్వు అందులో పార్ట్నర్ ఉన్నప్పుడే అవుతుంది. నువ్వు పార్ట్నర్గా లేకపోతే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి నా ఆలోచన చాలా మటుకు ఏంటంటే, ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే ఎవరెవరిని మాట్లాడినారు, అందుకే ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఆలోచనతో రకరకాలుగా ముందుకు పోతూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ చేసి ఆఖరకు ప్రభుత్వాల ఆలోచన ఏంటి అని అంటే, గాలి నీరు ఈ 2 మేము సప్లై చేస్తాం, మిగతా అంతా నీ సావు నువ్వు సావు అనే పరిస్థితికి ఈ దేశం రాబోతోంది. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎరువుల రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఇండస్ట్రీ రంగం కానీ, ఈ రంగాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండాల్సినటువంటివి. మీరు ప్రైవేట్ అంటే అర్థం ఏంటండి? వాడు 10 రూపాయల లాభం కోసం పనిచేస్తాడు, ప్రభుత్వం లాభం కోసం పనిచేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఈనాడు ఉత్పత్తి చేసేటటువంటి అన్నిటిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తూ ప్రజల వైపు నడపాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ హక్కుల కోసం వాటర్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా నిధుల విషయంలో కావచ్చు. కానీ బీఆర్ఎస్ అయిన తర్వాత ఆంధ్రలతో ఆ విధంగా సయోధ్యలోకి వెళ్తాదా అని ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన వాటర్ విషయంలో ఏదైతే టీఆర్ఎస్ నోరు మెదపట్లేదని కూడా వినబడుతుంది. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. తెలంగాణ ఉద్యమం మేము చేసేటప్పుడు, అందులో నేను ఉద్యమంలో భాగమై ఉన్నాను. ఉద్యమం చేసేటప్పుడు మేము ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజానీకాన్ని తప్పుపట్టలే, ఆంధ్ర ఉద్యోగులను తప్పుపట్టలే, ఆంధ్ర రాజకీయ వారసులను మేము తప్పుపట్టాం. ఆ రాజకీయ నాయకులందరూ కూడా వారి వారి పరివారాలను, వారి వారి జనాలు తెచ్చి తెలంగాణలో ఉద్యోగ రంగంలో నింపుతున్నారనేది మా ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత నిధులు ఆంధ్రకి ఎక్కువ పోవడానికి కారణం ఏంటి? ఆ రాజకీయ నాయకులు అక్కడ ఉండటం వలన.
పోలీస్ స్టేషన్లో తెలంగాణ ప్రజలు బాధలు పడ్డానికి ఆంధ్ర వాళ్ళు ఉంటామని. ఈ విధంగా ప్రతి సెక్షన్లో ప్రతి సెక్టార్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుగా, మా తెలంగాణ మాకు కావాలి, మా రాజకీయ వ్యవస్థ మేము చేసుకుంటాం అని అన్నామే తప్ప ఆంధ్ర ప్రజానికం గురించి మాట్లాడలే. సరే అరాకొర ఎవరైనా ఎక్కడో మాట్లాడి ఉంటారు. కానీ ప్రజలు ఈరోజు ఒక పక్కన ఆంధ్ర తెలంగాణ రెండు ఒకే సమయాన ఏర్పడినప్పుడు తెలంగాణ సాధించిన అభివృద్ధి ఆంధ్రలో కనిపించకపోవటం వలన ప్రజలంతా కూడా తెలంగాణ పరిపాలన ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఆ ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటే బాగుంటుందనే కొంత ఆలోచన జరుగుతున్నమాట వాస్తవం. సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ కోపతాపాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు మమ్మల్ని ఇన్ని తిట్టారు, రాష్ట్రం విడదీశారు, వీళ్ళని నమ్ముతారనేదే ముఖ్యం. ఆ ప్రజలు వారిని విశ్వసిస్తారా, లేదు బీఆర్ఎస్ను స్వాగతిస్తారా, ఇది ఆంధ్ర ప్రజానీకం తెలిసినటువంటి అంశం. కాబట్టి ఈరోజు కొన్ని రకరకాల ఒక్కరిని లేదు, కానీ ఒకటే ఇక్కడ గమనించేది, రాజకీయ వ్యవస్థలో ఎవరైనా జైన్ కావచ్చు, వారి ఆలోచన విధానాన్ని చెప్పొచ్చు, ముందుకు రావచ్చు, అందులో తప్పు లేదు. అందువల్ల ఆంధ్రులు మమ్మల్ని స్వాగతిస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది అది కాలమే నిర్ణయించాలి తప్ప ఇప్పటికిప్పుడు మనం జోష్యం చెప్పి అదేదో మమ్మల్ని ఎత్తుకొని ఊరేగిస్తారని మాత్రం నేను అనుకోవటం లేదు. సమయం పడుతుంది, కాలం కొంత టైం పడుతుంది. తెలంగాణలో కల్లకుంట ఫ్యామిలీ అవినీతిమయమైందని ఈడీ కేసులు కూడా రావడం జరిగింది. ఆ నలుగురు ఎమ్మెల్యే వ్యవహారం కూడా పెద్ద ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ గమనించది, ప్రతి రాజకీయ రంగంలో ఎక్కడనైతే మిగతా పార్టీలకు అవకాశం లేకుండా పరిపాలన సాగిస్తుంటారో ఖచ్చితంగా అక్కడ ఆరోపణలు వెల్లువెత్తాయి, దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటుంది. ఇప్పుడు ఈ ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఈ సంస్థలన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా మార్చాలి. మీరు మీ చేతిలో పెట్టుకోవడము, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు లోకాయుక్తం తీసుకొచ్చినట్టుగా రాజ్పాల్ వ్యవస్థ కిందికి తీసుకొచ్చి దానికి స్వయం ప్రతిపత్తి కలగజేయాలి. ఈడీకి స్వయం ప్రతిపత్తి కలగజేస్తే ఎవరి మీద రైడ్ చేయాలి, ఎవరిని అనేది వాళ్ళ ఆలోచనతో ఉంటుంది. అందుకే ఇప్పుడు సరే ఈడీ రకరకాల ఆరోపణలు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ గురించి వాటి గురించి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మీద. నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆమె దగ్గరికి 10 మంది వస్తుంటారు, యువకులు వస్తారు, వ్యాపారవేత్తలు వస్తారు, ఎవరో వస్తారు, సహాయం చేయమంటారు, మాకు ఏం బతకడానికి లేదు, బిజినెస్ ఇప్పించమంటారు. అటువంటప్పుడు ఆమె ఏం చేస్తుంది, పలానా రాష్ట్రంలో బిజినెస్ నోటిఫికేషన్ పడ్డది, మీరు అక్కడ ప్రయత్నం చేసుకొని ఒక మాట చెప్పిండొచ్చు. ఆ చెప్పిన దాంట్లో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి పెద్ద మనుషులంతా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారా, అక్కడ ఎవరితో మాట్లాడారు, ఏ విధంగా రేట్లు తగ్గాయి, ఏ విధంగా రేట్లు పెరిగాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించింది. అంతేగాని దీంట్లో డైరెక్ట్గా ఆమెకు సంబంధం ఉంటుందా లేదా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక పక్కన ఎంక్వైరీలు జరుగుతుంటే మనం మీడియాలో మాట్లాడటం వల్ల మనము మాటలు వారిని బాధించేటట్టు ఉండొచ్చు, లేదా వారికి ప్రేరేపణ కలిగేటట్టు ఉండొచ్చు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అక్కడ జరుగుతుంది, అది ఏం జరుగుతుందో చూద్దాం. స్వామిగౌడ్ గారు జాతీయ స్థాయి వైపు మొగ్గు చూపుతారా, రాష్ట్ర స్థాయిలో ఉంటారా? రాష్ట్ర అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకొని మనకు అవకాశం ఎందులో ఇస్తే అందులో పనిచేస్తాను. నేను ఇందులో ఉంటా అందులో ఉంటా అంటే అది పద్ధతి కాదు. రాష్ట్ర అధ్యక్షుడు దేశ రాజకీయాల్లో తిప్పుతాడా, లేదు లోకల్ అనే ఉండమని టికెట్ ఇస్తాడా, ఇవంతా కూడా అధ్యక్షుడికి సంబంధించిన విషయం. కాబట్టి దాన్ని మనం ముందుగా ఊహించుకొని ఒక మాట అనుకొని అది జరగకపోతే మళ్ళీ బాధపడి ఇదంతా నాకు ఇష్టం లేదు. కాబట్టి చూద్దాం వారు ఏం చేస్తారు. రాజేంద్ర అంటారు, నిజమేనా? ఖచ్చితంగా రాజేంద్ర నగర్ నేను ఉండే నియోజకవర్గం, నా ప్రాంతం, ఈ నియోజకవర్గం నుంచి నిలబడి గెలిస్తే ఈ రాజేంద్ర నగర్ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని. నాకన్నా ముందున్న వాళ్ళు పని చేయలేదని కాదు, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది, నా ఆలోచన విధానం నాకు ఉంది. ఆ విధంగా పెద్దలు కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు నాకు రాజేంద్ర నగర్ టికెట్ ఇస్తే ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో తీసుకురావాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదంటే స్వామిగౌడ్ గారు మాట్లాడుతూ భారతీయ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి నీటి విషయంలో రెండు పార్టీలు కూడా ద్వంద్వ వైఖరితోటి సరైన నీటి విషయం తీసుకురాలేదు. దేశంలో మరి వివిధ పథకాలు, రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలు దేశవ్యాప్తంగా ఉండేందుకు చుట్టుపక్కల ఉన్న తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ విధానాన్ని, తెలంగాణ మోడల్ని మరి నమ్ముతున్న సందర్భంలో మరి ఏదైతే భారత రాష్ట్ర సమితి పెట్టినామో రాబోయే రోజులలో మంచిగా ముందుకెళ్లాలని గొప్ప ఆలోచనతో ముందుకెళ్తారని కూడా తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండు. నమస్తే.